దూరం నుంచి వేసే బాణాల కంటే పక్కనే ఉండి పొడిచే బాణాలు బహుసూటిగా దిగుతాయి, లోతుగా దిగుతాయి. కాబట్టి సహోదరి సహోదరులు, దూరం నుంచి వచ్చేటటువంటి విమర్శల కంటే, దూరం నుంచి వచ్చేటటువంటి నిందల కంటే, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు బహుగా ప్రేమించే వాళ్ళ ద్వారా వచ్చే గాయాలు, నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి వాళ్ళు చేసేటటువంటి గాయాలు బహు లోతుగా దిగుతాయి. యేసు బహుగా ప్రేమించాడు 12 మంది శిష్యులలో, వారిలో ఒక్కడిని బహుగా నమ్మాడు. యూదా ఇస్కరియోతు మామూలు గాయం చేయలేదండి, చరిత్రలో మాసిపోని గాయాన్ని చేశాడు. లోకరక్షకుడైన యేసుక్రీస్తునే 30 వెండి నాణేలకు అన్యాయంగా తన నమ్మకాన్ని అమ్మేసి పడేశాడు. ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను, ప్రేమించబడ్డం గొప్ప అంటారా, నమ్మకం పొందుకోవడం గొప్ప అంటారా? ఏది సులువో చెప్తారా? ఏది కష్టం? ఒక వ్యక్తిని ప్రేమించడం కష్టమా, ఒక వ్యక్తిని నమ్మడం కష్టమా? అర్థం అవుతుందా? దేవుడు అందరినీ ప్రేమించాడు, కానీ అందరినీ మాత్రం నమ్మే ప్రసక్తి. నీ జీవితంలో ఏదైనా గొప్ప వ్యక్తిత్వం ఉంది అని అంటే ప్రేమించబడ్డం కాదో, నమ్మదగిన వ్యక్తిగా జీవించటమే.